రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అసలు ఇంకా ఇది మార్చ్ ఎండింగే, ఏప్రిల్ మే కూడా రాలేదు. సో పీక్స్ ఉండే సమ్మర్ సీజన్లో అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు, హీట్ వేవ్, ఆరెంజ్ అలర్ట్లు, రెడ్ అలర్ట్లు ఇలా కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో అయితే చాలా జిల్లాల్లో ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. కానీ ఈ వడగాల్పులు, ఈ హీట్ వేవ్, ఈ వేడి, ఈ వాతావరణంలో వచ్చే పీక్స్ కన్నా కూడా తెలంగాణ రాజకీయం అంతకు మించిన హీట్ వేవ్, అంతకు మించినటువంటి వడగాల్పుల్ని శాసనసభ వేదికగా కురిపిస్తోంది. నిన్న మనం చూస్తే శాసనసభ వేదికగా సవాళ్లు, ప్రతి సవాళ్లు, నిందలు, ప్రత్యారోపణలు. మీరు కక్ష సాధించారంటే మీరు రివెంజ్ పాలిటిక్స్ తీసుకున్నారు. కుటుంబ సభ్యులకి సంబంధించిన వ్యవహారంలో దూషణలు నువ్విలా అంటే నువ్విలా. ఒక దశలో ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం ప్రస్ఫుటంగా తెలంగాణ శాసనసభ వేదికగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య కనిపించింది. తెలంగాణలో నిన్న మనం చూస్తే శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుకి సంబంధించి జరిగినటువంటి చర్చా వేదికగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలాయి. ఢీ అంటే ఢీ, సవాలంటే సవాలు, నువ్విలా అంటే నువ్విలా. అసలు చూస్తున్న వాళ్ళకి బిల్లుపై చర్చ కన్నా కూడా ఈ అంశంపై అసలు ఒకరినొకరు మాట్లాడుకోవటం, సీఎం గారు అయితే ఒక దశలో భావోద్వేగానికి కూడా గురయ్యారు. అయితే బీఆర్ఎస్ శాసనసభ పక్ష డిప్యూటీ నేత కేటీఆర్ గారు మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడారు. భార్య పిల్లల్ని మాట్లాడారు. కుటుంబాలు మీకేనా ఉన్నాయి, వేరే వాళ్ళకి లేవా, మా ఇంట్లో పిల్లలపై బూతులు మాట్లాడించారు, లేని రంకు అంటగట్టారు, ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారా, మీకు ఇవన్నీ గుర్తు రాలేదా, సీఎంకి అసలు ఇంత అసహనం ఎందుకు, ఆవేశం, నిస్పృహ ఎందుకు, అసలు మీకు అర్థం కావటం లేదు, ఆయనలో ఒక అపరిచితుడు దాగున్నాడు, ప్రతీకారంతో మీకే నష్టం, తెలంగాణ జాతిపిత ముమ్మాటికి కేసీఆరే, మీరు బూతుపిత, ప్రజలు మిమ్మల్ని గోల్డెన్ అనుకుని ఎన్నుకుంటే రోల్డ్ గోల్డ్ అని తేలింది, అసలు ఇక తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. బౌండరీలు, బౌన్సర్లు, సిక్సర్లు, ఇటు నుంచి యార్కర్ వచ్చే లోపల అటు నుంచి బౌండరీ పడుతోంది, ఇటు నుంచి సిక్స్ వచ్చే లోపల అటు హిట్ వికెట్ పడుతోంది. ఇట్లా అసలు మాటకి మాట, సవాలుకి సవాలు, మీరిలా అంటే మీరిలా. ఇక కేటీఆర్ అన్న మాటలకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిస్పందిస్తూ అసలు ఇవాళ కక్ష సాధించే వాళ్ళైతే కేటీఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా జైల్లోనే ఉండేది. సో ఇవాళ అసెంబ్లీలో కూర్చుని మీరు మాట్లాడే వాళ్ళు కూడా కాదు. ఒక ఎంపీని 16 రోజులు ఒంటరిగా బంధించారు, జైల్లో రాత్రి నిద్రపోకుండా లైట్లు వేసి వేధించారు, ఒక నక్సలైట్లు, టెర్రరిస్టులు ఉండే డిటెన్షన్ గదిలో పెట్టారు, అసలు బల్లుల గదిలో బంధించారు, పడుకోనీయకుండా చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీ ఇలాగేనా చేసింది, 16,908 కోట్లే చేశారు. 10 ఏళ్ల పాలన మా 10 నెలలతో పోల్చండి, అసలు అభినందించాల్సింది పోయి కడుపులో కత్తులు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కనీసం బిడ్డ పెళ్లికి వెళ్ళనివ్వకుండా చేశారు, ఎలా వ్యవహరించారు అందరూ అన్ని చూశారు, పల్లెటూళ్లలో చదివి సీఎం అయ్యాను, నాపై మీరు అక్కస్ ప్రదర్శిస్తారా, అసలు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసమే, డ్రోన్ ఎగరేస్తే ఇలా దానికి సంబంధించిన జరిమానా శిక్ష ఇంత ఉంటుంది, అసలు కేటీఆర్, హరీష్ రావులకి ఇద్దరికి పార్టీపై, కుర్చీపై ఆశ ఉంది, నేపాల్ తరహాలో కేసీఆర్ ని తప్పించే కుట్ర చేస్తున్నారు అంటూ సీఎం గారు కూడా చాలా తీవ్ర స్థాయిలో మాటకు మాట, కౌంటర్ కౌంటర్, సవాలుకి సవాలు. ఒక రకంగా నిన్న మనం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగినటువంటి చర్చ సందర్భంగా కుటుంబ సభ్యులకి సంబంధించిన చర్చ, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు. అసలు ఏంటి తెలంగాణలో నిజంగా రివెంజ్ పాలిటిక్స్ కొనసాగుతోందా, ముఖ్యమంత్రి గారి భావోద్వేగం ఏంటి, కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలను ఎలా చూడాలి, అసలు నిజంగా ఇటువంటి పరిస్థితులు జైళ్లలో ఉంటాయా, అసలు ఏం జరుగుతోంది, ఇది కేవలం ఒక రివెంజ్ పాలిటిక్సా? మనం గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా మనం చూసాం, అసలు బూతులు పెరిగిపోయినాయి, అసహనం కనిపిస్తోంది అని మాట్లాడుతున్నటువంటి చర్చ నిన్న ఆఖరి రోజు కూడా ఇటువంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమవుతోంది? సో ఇది రివెంజ్ పాలిటిక్సా? ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారు, ఎవరు ఉలిక్కి పడుతున్నారు? తనకి తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ గారు వర్సెస్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు ఎందుకు పేలుతున్నాయి? నిజంగా తెలంగాణలో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తోందా? ఏం జరుగుతోంది చర్చిద్దాం. కాంగ్రెస్ నుంచి సామ రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నుంచి కురువ విజయ్ గారు, బీజేపీ నుంచి రచనారెడ్డి గారు. అందరికీ స్వాగతం అండి. కురువ విజయ్ గారు, బీఆర్ఎస్ మీతో స్టార్ట్ చేస్తాను. అసలు ఏం జరుగుతోంది? మీకేమన్నా నిజంగా రేవంత్ గారు అంటే కొంత అక్కస ఏమన్నా ఉందా, లేదా అధికారం కోల్పోయామని ఒక ఫ్రస్ట్రేషన్ ఏమన్నా ఉందా, లేదా 10 సంవత్సరాల పాటు మీరే పాలించారు కాబట్టి బీఆర్ఎస్, మంచి జరిగినా మీరే రెస్పాన్సిబుల్, చెడు జరిగినా మీరే రెస్పాన్సిబుల్. 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు
వారికి ఎలాంటి అక్కసు ఉండదు, ఎలాంటి అధికార వాంఛ ఉండదు. అధికారాన్ని గడ్డి పోచల్లా తీసి పడేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీరు చూసుకున్నట్లయితే 2004లో తెలంగాణ కోసం మన ఈ యొక్క రాష్ట్ర క్యాబినెట్లో జాయిన్ అయినారు. అదేవిధంగా కేసీఆర్ గారు కేంద్రంలో క్యాబినెట్లో జాయిన్ అయినారు. తెలంగాణ అంశం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మరుగున పడిందో అప్పుడే తక్షణం తృణప్రాయంగా పదవులు వదిలేసి, అక్కడ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, పదవులను వదిలేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఉప ఎన్నికలకు ఫేస్ చేసి ఈ యొక్క ప్రజల యొక్క మనల్ని పొందినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి పదవుల కోసమో అధికారం కోసమో ఎప్పుడు కూడా అరులు చాచేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి లేదు, కేసీఆర్ గారికి అంతకంటే లేదు. ఎందుకంటే వారు 14 సంవత్సరాల పాటు చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారు. వారు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజల యొక్క దీవెనలతో అధికారాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు సర్వీస్ సేవ చేసి ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుడిని పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరు మీద గాంధీల యొక్క ముఖం చూసి, సోనియా గాంధీ ముఖం చూసి, రాహుల్ గాంధీ గారు చూసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఓట్లు వేసినారు. ఓట్లు వేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని ఏ రకంగా లాక్కున్నాడో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇలాంటి మిత్రులు కూడా అందరికీ తెలుసు. సీనియర్ మంత్రులు అందరూ కూడా ఇలా పప్పేట్లాగా ఆయన కింద మారేటువంటి పరిస్థితి. సరే, దేవుడు నీకు అవకాశం ఇచ్చినాడు, ప్రజలు దీవెనలు నీకు ఇచ్చినారు. నిన్న ద్రవ్య వినిమయ బిల్లు మీద చర్చ. ఇప్పుడు మీరు 10 సంవత్సరాల పాటు అధికారాన్ని చూశారు లేదా రాష్ట్రాన్ని పాలించారు. అంటే మీరు ఇలా ఉండాలి సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. కానీ మీరు నిన్న మాట్లాడుతున్నవి కానీ లేకపోతే ఈ ఇన్ని నెలల పాలనలో మీరు ఎస్టాబ్లిష్ చేసింది ఇవేనా అని అనిపిస్తోంది చూస్తుంటే అందరికి. ఆ భాషా ప్రయోగాలు గాని లేకపోతే మాట్లాడే అంశాలు గాని చర్చిస్తున్న విషయాలు గాని. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత అయితే మా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు భూతిపితగా ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించిన ఆయన బిరుదు కూడా ఇచ్చేసింది. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా శాసనసభలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను ఉపయోగించలేదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆ రకమైన భాష ప్రయోగించలేదు. ఏ రోజు కూడా 10 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి అసెంబ్లీ ప్రొసీడింగ్ చూడండి. రేవంత్ రెడ్డి గారే ఈ రోజు నిండు శాసనసభలో అన్పార్లమెంటరీ వర్డ్స్ ని ఏం మాట్లాడతాడు? బట్టలు తీసి కొడతా, ఊరేగిస్తా, అదేవిధంగా ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు, అదేవిధంగా లాగులు ఇప్పి తొండలు వదులుతా, అదే కన్నుగుడ్లు పీకి గోళీలాట ఆడతా, పండబెట్టి తొక్కుతా అని రకరకాలుగా ఉపయోగించారన్నటువంటి ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఉపయోగించిన భాషని రేవంత్ రెడ్డి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వారు కవ్వింపు చర్యలకు పాల్పడి వారే రెచ్చగొట్టి ఈ రోజు మాట్లాడి. నేను అడిగింది 10 ఏళ్లలో మీరు ఎస్టాబ్లిష్ చేసిన అంశాలు ఇవేనా? ప్లస్ జరిగినా మీదే రెస్పాన్సిబుల్, తప్పులు జరిగినా మీదే రెస్పాన్సిబుల్. ఇప్పుడు భాషా ప్రయోగాలపై జరుగుతున్నటువంటి అంశాలపై చర్చ జరుగుతున్నా మీదే రెస్పాన్సిబిలిటీ కాదా? భాషా ప్రయోగాలు ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి భాష ఉపయోగించలేదు. మీరు అడిగారు కదా 10 సంవత్సరాల్లో మీరు ఎస్టాబ్లిష్ చేసింది ఏదైనా. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఈ రోజు జిఎస్డిపిని గ్రోత్ రేట్ ని 12.9% తీసుకొస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 15 మాసాల్లోనే జిఎస్డిపిని 10.1% గ్రోత్ రేట్ తగ్గించి 2.8% ఈరోజు తగ్గించేటువంటి పరిస్థితి. అదే విధంగా 2014 ముందు తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు ఉంటే 2023లో మేము దిగిపోయేసరికి 3,56,564 రూపాయల జిఎస్డిపిని గ్రోత్ రేట్ ని ఈరోజు 12.4% తీసుకొచ్చినట్టు పరిస్థితి. ఇదే జిఎస్డిపి కాంగ్రెస్ పాలనలో గ్రోత్ రేట్ ఏదైతే తలసరి ఆదాయం 9.46% తీసుకొచ్చినట్టు పరిస్థితి. 2014 ముందు విద్యుత్ సమస్య ఇవి కన్నా కుటుంబాలు, కుటుంబాలు, వ్యక్తిగత దూషణలు, నువ్వేమైనా స్వాతంత్ర ఉద్యమం చేసావా, ఆ ఏకవచనాలు ఇవి కరెక్టా? అంటే రేవంత్ రెడ్డి గారు నేను ఆయన యొక్క ఏదైతే సింపతి కోరుకునే విధంగా హౌస్ ను వాడుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఏం చేశాడు? కేటీఆర్ గారి యొక్క ఏదైతే రెంటుకున్నటువంటి ఇంటి మీద డ్రోన్లను ప్రయోగం చేస్తే వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు అక్కడ ఆ ఇంట్లో ఉంటే ఇంట్లోకి ఆ కాంపౌండ్ వాళ్ళకి డ్రోన్ ఎగిరించి అక్కడ ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేసి ఈరోజు వాళ్ళ యొక్క వ్యక్తిగత హననానికి పాల్పడితే వారి వ్యక్తిగత స్వేచ్ఛకి ఈరోజు ఈయన విఘాతం కలిగిస్తారు. తీరు దానికి యాక్చువల్ చట్ట ప్రకారం ఉండాల్సిన, వారు కాంగ్రెస్ కూడా అడ్వకేటే కాబట్టి మాట్లాడదాం. చట్ట ప్రకారంగా శిక్ష కన్నా కూడా
అసలు వ్యవహరించిన తీరు, జైల్లో అవసరమైతే ఎమ్మెల్యేలు మీరు అందరు రండి, నేను జైలుకి తీసుకెళ్లి అక్కడ అన్ని చూపిస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు, వెళ్తారా? అదే రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి గారు రాధాకృష్ణ గారు చేసినటువంటి వీడియో కూడా మా దగ్గర ఉన్నది. నేను జైల్లో చాలా అద్భుతంగా ఉన్నా, నాకు ఒక వంట మనిషి ఉండే, ఒక అంతకుడిని నేను వంట మనిషి పెట్టుకున్నా, నాకు మంచి వండి పెట్టేవాడు, మంచి వాకింగ్ చేసేవాడిని, మంచిగా జైల్లో ఒక మంచి గడిపే అని చెప్పేసి మీ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఒప్పుకున్నటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి. మరి చూపించమంటే చూపిస్తాం. ఆయన నిజంగా స్వాతంత్ర ఉద్యమం చేసిన మేమంతా తెలంగాణ ఉద్యమంలో మా మాట్లాడనివ్వలేదు, జైల్లో ఇలా పెట్టారు, బిడ్డ పెళ్లికి కూడా వెళ్ళనివ్వలేదు. ఇవి అసలు కాదు. బీఆర్ఎస్ వాళ్ళు రివెంజ్ పాలిటిక్స్ మాట్లాడటం అనేది సబబా? రివెంజ్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు వారు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడు, అది చేయకండి మా నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే ఆయన ఏం మాట్లాడాడు, నేను జైలు పోయినా, జైలుకి ఎందుకు పోయినారండి రేవంత్ రెడ్డి గారు? మీరు ఓటుకు నోటు కేసులో దొంగలాక దొరికి జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యం మీది. మాకు నాయకుడు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకి వెళ్ళిన చరిత్ర వీరిది. కానీ మీకు మాకు వీరికి వాళ్ళు తేడా లేదా? దాన్ని నువ్వు ఏదో ఓన్ చేసుకుని ఏదో పెద్ద స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిపోయినావా అనే ఒక దృక్పథం వచ్చేటట్టు కేటీఆర్ గారు మాట్లాడారు తప్ప ఆయన ఇంకోటి తెలంగాణ ఉద్యమకారుల మీదకి AK-47 రైఫిల్ పెట్టి ఈరోజు కొట్లాడకొచ్చేటువంటి నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. వారు దాని మీద మేము ప్రశ్నించారు నిన్న కేటీఆర్ గారు, అంతే తప్ప నేను ఇదేదో పెద్ద ఉద్ధరించి ఏదో పొడిసి ఏదో చేసి ఈ రాష్ట్రం కోసమే చేసి పర్సనల్ గా వెళ్తున్నారు. వారు రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా ఈ కేటీఆర్ గారి కుటుంబాన్ని వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ కేటీఆర్ గారి కుటుంబ సభ్యులు వారి బాబు ఇమామ్స్ బాబును కూడా ఏ రకంగా మాట్లాడారో మీరు అందరూ చూసినారు, వీడియోలు ఉన్నాయి. అదేవిధంగా నిన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు బావమరిదైనటువంటి రాజ్ పాకర్ గారి యొక్క ఇంటి దగ్గరికి వెళ్లి పోలీసులు అర్ధరాత్రి దాడి ఒక చిన్న ఫంక్షన్ దీపావళి ఫంక్షన్ చేస్తా ఉంటే అక్కడ ఏదో రేవు పార్టీ జరుగుతుందని, డ్రగ్స్ ఉన్నాయని రకరకాలుగా క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారే ఈరోజు వ్యక్తిగత రివెంజ్ పాలిటిక్స్ పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏదో ఎడబొబ్బలు ఏదో ఏడుపులు ఏడిస్తే ఈరోజు తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. నీ నేపథ్యం తెలుసు, నీ యొక్క వ్యక్తిగత నేపథ్యం తెలుసు, నువ్వు ఏ రకంగా రాజకీయ ఎమ్మెల్యేలు ఆయన తీసుకెళ్తారు, అసలు ఎలా చేశారు మీరు చూపిస్తాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తీసుకెళ్లి చూపించమని నమ్మ తెలుస్తుంది. ఆయన రికార్డులు ఉంటాయి, కోర్టు రికార్డులు కూడా ఉంటాయి, సీసీ ఫుటేజ్ కూడా ఉంటాయి కదా, ఆయన ఏం చేశాడు జైల్లో. కాంగ్రెస్ మర్షన్ వింద సామారామోహన్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో కవ్విస్తున్నారు, అసలు ఎక్కడా కూడా మేము రివెంజ్ పాలిటిక్స్ చేయలేదు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక అంశం, ఒక ఫెయిల్యూర్ ని చాలా చక్కగా క్యాష్ చేసుకుని సీఎం గారు అయ్యారు, ముఖ్యమంత్రి గారు. గత 10 ఏళ్ల ఫెయిల్యూర్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు, ప్రజల్లోకి తీసుకెళ్లారు. నిన్న జరిగినటువంటి చర్చ చూస్తే ఒక భావోద్వేగం కనిపించింది. కానీ చేస్తుంది మీరే అని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిదీ. వీసీ గారు, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్. ఎందుకంటే పొద్దునే హాట్ టీ కంటే ఎక్కువ కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది కాబట్టి వాస్తవాలు ప్రజలకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు, గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి పరిపాలన ఏంటిది అనేటటువంటి దాని మీద చర్చ జరగాలి. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేటటువంటి దాని మీద బేరీజ్ వేసుకోవాలి. మా దగ్గర ఏదైనా గిట్ట ల్యాప్సెస్ ఉన్నాయి అని అంటే మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు అడ్రస్ చేయాలి. ఇది జరగాల్సినటువంటి చర్చ. అది ఇప్పుడే మరి విజయ్ గారు మాట్లాడుకుంటూ కూడా ఒక మాట అన్నాడు ఆయన, మేమున్నప్పుడు ఏది GSDP ఇట్లుండే, తర్వాత మేమున్నప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇట్లుండే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళు ఉన్నప్పుడు అంటే వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయిపోయి కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు ఏదో 1,24,104 రూపాయలు ఉండే, తర్వాత మేము వచ్చిన తర్వాత 3,56,000 అయిందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం ఒక్కొక్కరికి రాష్ట్రంలో ఉంటున్నటువంటి ప్రజానికం మొత్తం కూడా అంత సంపాదిస్తుంది ఏడాదికి అనేటటువంటి కాకి లెక్కలతో వాళ్ళు వచ్చారు. వీసీ గారు, నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, సామాన్యులకు అర్థం కావాలనంటే నిజంగా వాళ్ళు చెప్పేటటువంటి రీతిలో ప్రతి మనిషి ఇంట్లో 4 ఉంటే ఒక్కొక్కరు 30,000 నెలకు సంపాదిస్తున్నట్టు, 1,20,000 రూపాయలు ఆ ఇంటికి ఆమ్దాని వస్తున్నట్టు వాళ్ళ లెక్కల ప్రకారం. ఈ రోజు అదే గిట్టుంటే ఆర్టీసీలో 10 రూపాయల టికెట్ మనం ఫ్రీగా ఇస్తున్నామంటే ఏలాడుకుంటే ప్రాణాలని కూడా రిస్క్ చేసి మరి ఆడబిడ్డలు కానీ లేకపోతే సామాన్యులు కానీ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ తిరుగారు చంద్రిక గారు. నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా. నిజంగానే నువ్వు చెప్పినటువంటి తలసరి ఆదాయం ఈ యొక్క రాష్ట్రంలో అందరికీ అంతా వేసేటటువంటి కాకి లెక్కల గిట్ట నిజమని గిట్ట అనుకుంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ప్రజా పరిపాలనలో ఆర్టీసీకి సంబంధించినటువంటి సంక్షేమమే మనం గిట్ట తీసుకుంటే 10 రూపాయల టికెట్ కోసము ప్రాణాలు గాల్లో పెట్టుకొని మరి ఏలాడుకుంటూ పోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఎన్ని బస్సులు వేస్తున్నప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా. అంటే దాంట్లో వాస్తవం లేదు. ఇక అది హంగర్ ఇండెక్స్ కి సంబంధించినటువంటి అంశాలు వచ్చినా గణాంకాల గురించి మీరు మాట్లాడుతుంది, కాగితాలతో మనం లెక్కలు పెట్టుకుందాం. అది సభలో చర్చ నిజంగానే కన్స్ట్రక్టివ్ గా జరిగినుంటే చాలా బాగుండేది.
ఇవన్నీ ఏమి లేవు కాబట్టి అవి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి దాని యొక్క దారి మళ్లింపు చర్యలకి పాల్పడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి ఏం జవాబులు చెప్తారు? నిన్న కేటీఆర్ గారు పరోక్షంగా ఒప్పుకున్నటువంటిది ఏంటిది అని అంటే 500 రూపాయల పెనాల్టీ తోటి లేకపోతే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసు తోటి పోవాల్సినటువంటి విషయాన్ని ఈరోజు ఆ రోజు ప్రతిపక్ష నేతగా అంటే ప్రతిపక్షంలో ఉండి పిసిసి అధ్యక్షుడిగా కొట్లాడుతున్నటువంటి మా యొక్క నాయకుడిని పట్టుకొని ఈరోజు తప్పుడు కేసులలో ఇరికిచ్చి మెంటల్ టార్చర్ పెట్టి జీవితంలో మళ్ళీ పనికి రాకుండా చేసేటటువంటి కుట్రలు చేసినటువంటి మీరు ఈరోజు నిండు అసెంబ్లీ సాక్షిగా అదే ముఖ్యమంత్రి గారై తెలంగాణ సమాజం అంత తెలివి తక్కువలు కాదండి. ఆయన అంటూ గన్ను పట్టుకొని మేమంటే తెలంగాణ సమాజం మీదకి పోయినామంట. తెలంగాణ సమాజం కోసమే తప్పుడు కేసులు మీరు పెట్టిన జైల్లోకి పోయినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఆయన 16 రోజులు ఈరోజు నిజంగానే ట్యూబ్ లైట్లు వేసినా బల్లులున్నా ఒకటే రూమ్ లో బాత్రూమ్ పెట్టినటువంటి దాంట్లో తీవ్రవాదులను పెట్టేటటువంటి జైలు వేసినప్పటికీ కూడా వేరేవాడైతే మానసికంగా చచ్చిపోతాడు. నేను చెప్తున్నా, ఎవరైనా కూడా అధికారంలో నిన్ను పక్కకు జరపాలని అంటే ఏం చేస్తారు అంటే ఒకటి ఆర్థికంగా దాడి చేస్తారు, లేకపోతే వ్యక్తిగతంగా భౌతికంగా దాడి చేస్తారు. అన్ని రకాల దాడులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద గతంలో వీళ్ళు చేసిరు, అన్ని ప్రయత్నాలు కూడా చేసిరు. ఆయన మొండోడు కాబట్టి నిలదొక్కున్నాడు. ఆయన కాళ్ళని ఇరగొట్టేటటువంటి ప్రయత్నం వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఇంకా 1 కోటి మంది కాళ్ళని నిలబెట్టిపించి జెండాను ఎగరపించి మేము అధికారంలోకి వచ్చినాం. మేడం ఎందుకోసం వచ్చినాం అంటే మొక్కవోని దీక్ష, ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క ధైర్యము, కేసీఆర్ అనేటటువంటి అహంకారాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము దింపినాం. ఎందుకు అనంటే ఆకాంక్షలతో వచ్చినటువంటి తెలంగాణని వెన్నుపోటుదారు లెక్క చరిత్రలు నిలిచిపోయినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో నిరుద్యోగుల ఆత్మహత్యలైనా, విద్యార్థుల ఆత్మహత్యలైనా, మహిళల ఆత్మహత్యలైనా, రైతుల ఆత్మహత్యలైనా, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలైనా అన్ని ఆత్మహత్యలు దాని మీద చర్చ జరుగుతలేదు సభలా. దాని మీద చర్చ జరగాలి. వారేమంటున్నారు బట్టలు ఊడి తీసుకొడతాను అసలు హిమాంశు బాబు వాళ్ళ హిమాంశు బాబును కూడా మా ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టలేదంటే దానికన్నా జవాబు చెప్పిండ్రు. అధికార హోదాలో శ్రీరాముల చంద్రులకి మరి రాముల వారికి ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాలని కుటుంబ సమేతంగా ఇవ్వాల్సినటువంటి దాన్ని మన్మణ్ణి పంపించి ఇచ్చేటటువంటిది ఏ ప్రోటోకాల్ కింద వస్తుంది అనేటటువంటి దాని మీద మాట్లాడినరు. దాన్ని కూడా కుటుంబం మీద పడతారు. బాడీ షేమింగ్ చేశారు, టార్గెట్ చేశారు అనేది బాడీ షేమింగ్ చేసినటువంటిది ఎవరు కాదు ఇక్కడ. కేసీఆర్ గారు నిండు సభలో జానారెడ్డి గారిని పట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని ఎన్నేసి మాటలు అన్నారో ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం కదా. అడ్డం పొడుగు అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఈరోజు వాళ్ళు మాకు నీతులు సూక్తులు చెప్పేటటువంటి లేరు అన్నటువంటి అంశాలు మొత్తం కూడా. మేడం నేను ఒకటే పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఇప్పుడు ఆనాడు సివి ఆనంద్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక ఆఫీస్ పెట్టి అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఏ రకంగా పార్టీలో ఉండి చేసేటువంటి పరిస్థితి మీ రేవంత్ రెడ్డి గారిది అండి, మాది కాదు అది. మీరు మీ పార్టీ నాయకులు మీరు గౌరవించుకోలేదు. ఆ విషయం మీరు చెప్పడానికి అర్హత లేదు మీకు ఆ విషయంలో. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయినా, జాబ్ రిక్రూట్మెంట్ అయినా, లేకపోతే ఐటీ ఇన్వెస్ట్మెంట్లు అయినా ఈరోజు రికార్డు స్థాయిలలో తెలంగాణలో పెరుగుతున్నాయి. మీరుంటున్నప్పుడు తాల్తరుగు పేరుతోటి దోసుకున్నటువంటి తీరైనా, లేకపోతే కొలువులు ఇస్తామని చెప్పి వెనుపోటు పొడిచినటువంటి తీరైనా, ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల నోట్ల మన్ను కొట్టినటువంటి పరిపాలన అయినా ప్రతి ఒక్కటి కూడా చరిత్ర చెప్పేటటువంటి సత్యమే. విజయ్ గారు ఎంత వచ్చి ఈడ వకాలత్ పుచ్చుకొని మాట్లాడినప్పటికీ కూడా చరిత్రను అయితే మార్చిపోదు కదా. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఏమన్నా గట్ట తప్పులు తడకలతో రుద్దుకోవచ్చాము మీకున్నటువంటి సోషల్ మీడియా మాధ్యమాలు. చరిత్ర చెప్పేటటువంటి అంశం ఏంటిది అని అంటే పోరాటాలు చేసింది ఎవరు, తెలంగాణ ఇచ్చింది ఎవరు, తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతా భావంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే ఇంత కష్టపడి వస్తే ముఖ్యమంత్రి గారి భాష తీరు హుందాగా లేదు, అసలు భాష పైన మాట్లాడుతున్నారు. సరే మీరు ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, కక్ష రాజకీయాలకి నేను చాలా దూరం, తెలంగాణ చాలా ఇబ్బంది పడుతోంది, నష్టపోయింది, వీటికి నేను చాలా దూరం అని చెప్తున్నారు. భాష పైన కూడా ఏమన్నా చెప్తారా? అంటే ఒకటి మేము నార్మల్ గా మాట్లాడినప్పటికీ అవతలోడు ఇంటలేడు అనుకోండి, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని అంటారు. ఇక ఆ యొక్క దాంట్లోకి స్వయన ముఖ్యమంత్రి గారు అంటే ఆయన అక్కడికి కూడా చెప్పి నేను అసెంబ్లీ సాక్షి ఏమన్నాడు, నేను నిజంగానే కక్షపూరితంగా రాజకీయం గిట్ట చేయాలి అని అనుకుంటే ఈ పార్టీకి జైళ్ళల్లో ఊస లెక్క పెట్టుకునేటోళ్ళు, నేను అట్లాంటివి చేస్తలేను. ఎందుకంటే ఏం కేసు లేనటువంటి దాంట్లోనే జైల్లో వేసి నన్ను పెట్టినటువంటి చిత్రవద ఇది అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీ సాక్షి అని చెప్పినటువంటి వాస్తవాలని తెలంగాణ సర్వసభ్య సమాజం చూసింది కదా. ఈరోజు మరి మేము తలుచుకుంటే కుటుంబాన్ని మొత్తం మేము కూడా వేయచ్చు కదా, తప్పుడు కేసులతో మేము వేయచ్చు కదా. కానీ మేము అట్లాంటి పరిపాలన చేయట్లేదు. కక్షపూరితంగా మనం రాజకీయం చేయాలనుకునేటటువంటి అంశం మీద మనం రాలేదు. తెలంగాణ ప్రజలకి గత 10 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయం వాళ్ళు అంటున్నారు, లేని వ్యక్తిగత విషయాల్ని కూడా అంటగట్టారు అని. నేను ఒకటే చెప్తా, కేటీఆర్ గారు ఒకటే మాట్లాడినరు,
లేని అంశాలను మా మీద రుద్దిరు, వాళ్ళని అన్నారు వీళ్ళని అన్నారు అని చెప్పి మీరు మాట్లాడినరు. ఈ రోజటి కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వాళ్ళ ప్రతి హ్యాండిల్లో ఏవైతే వాళ్ళ జీతభత్యాలు ఇచ్చి మరీ పెంచి పోషిస్తారో, కుక్క పిల్లల్ని పెంచి పోషించినట్టు వీళ్ళందరూ కూడా ఏమనిస్తారు మేడం, స్క్రిప్ట్ మొత్తం ఒక వాట్సాప్ మెసేజ్లోకి ఎంచిపోతుంది. ఏం బూతులు ఎవరితో తిట్టిపియాలి, ఎవరిని తీసుకొచ్చి ఏడ రన్ చేపియాలి, ఏ స్క్రిప్ట్లు ఎక్కడ రన్ చేపియాలి, ఎవరిని దాడులు చేపియాలి అనేటటువంటి టోటల్గా ఒక ప్లానింగ్ ప్రకారంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని పట్టుకొని అసలు అడ్డగోలు మాటలు. మొన్ననే మనం ఒకటి ఎక్స్పోజ్ అయింది కదా, ఒక జర్నలిస్ట్ పేరు మీద ఉంటున్నటువంటి వ్యక్తి జైలు పాలు అయిందా లేదా, ఎక్స్పోజ్ అవుతారు కదా. ఇట్లాంటివి కావాలని మీరు తిట్టుకుంటారు. మీరు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ చరిత్ర గిట్ట చూస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ సర్వైవల్ గురించి సామాన్యులని చంపేటటువంటి పార్టీ అది. ఆ రోజు ఉద్యమ సమయంలో కూడా అగ్గిపేటలు చూపించారు, వాళ్ళ మీద పెట్రోల్ పోసారు, వాళ్ళని తలపెట్టిపించారు. అధికారంలోకి వచ్చినాక ఆత్మహత్యలు చేపించి అట్లా జనాలను సావదొబ్బిరు. ఈ రోజు మళ్ళీ వచ్చినాక తప్పుల తడకలతోటి రెచ్చగొట్టిపించి అటు మీకు ఏది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్స్పోజర్ దొరికినటువంటి విధానాల దాకా సామాన్యులను తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవితాలను నాగం చేసి తద్వారా మనం మళ్ళా అధికారంలోకి రావాలనేటటువంటి కుట్రలు చేసేటటువంటి వీరి యొక్క నీతి తెలంగాణ సమాజానికి తెలియదని ఎట్లా అనుకుంటారు? బీజేపీ వర్షన్ విందాం. రచనారెడ్డి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అసలు తెలంగాణ సమాజం ఇదే కోరుకుంటోందా? అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలను బీజేపీ ఎలా చూస్తుంది? లేదు మీరు బానే ఉంది అమ్మయ్య గొడవ ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేయడం ఏం లేదండి. ఇద్దరు విజయ్ గారు ఇంకా రామ్మోహన్ ఇద్దరు అటు ఇటు మాట్లాడేసుకున్నారు. సో బీజేపీగా మాకు చెప్పేది అంత ఎక్కువ ఏం లేదు. ఇద్దరు అంటే అంతకు తగ్గ పొంత అన్నట్టు ఉన్నారు. పదేళ్లలో రాజకీయాలు చేయడం ఎంత స్టాండర్డ్ ఎంత లో అయిపోయిందో ఇద్దరు చూపెట్టేసిండ్రు. కేసీఆర్ అతని అహంకారంతో ఇంకా అంటే ఇక అన్ని అనుకోండి దాంతో ఇంకా రేవంత్ రెడ్డి దిక్కు అంతే చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి కూడా ఏం తక్కువ చేస్తలేడు, వాళ్ళకంటే ఎక్కువ కూడా చేస్తలేడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన జైలుపోయిండు ఒక రీజన్ గురించి, అంటే ఈయన ఒక రీజన్ గురించి జైలుపోయిండు అని చెప్పేసి. జైలుకి పోవడం గొప్ప కాదు, రీజన్స్ ఒక్కోళ్ళు అది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ బాల రీజన్స్ పరస్పర రీజన్స్ జైలుకు వెళ్ళడము ఈ గొప్పల గురించి కాదు. అసలు మీరు మీ పాలిటిక్స్ లో మీరు ఇచ్చేసే మాటలేంది, ఆ సంస్కారం ఏంది అంటే ఇంటి వాళ్ళను అసలు పాలిటిక్స్ లో లేని ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోవద్దు. ఏ కాంటెక్స్ట్ లోనైనా మాట్లాడుకోవద్దు. దేవుని కాంటెక్స్ట్ లోనైనా ఇంకో ఏ కాంటెక్స్ట్ లోనైనా మాట్లాడకూడదు. ఇటువంటి సంస్కారం మనకు ఈ 10 ఏళ్లలోనే వచ్చింది. దానికన్నా ముందు ఎప్పుడు లేకుండే. ఎప్పుడు ఒక పాలిటిక్స్ లో సరే కొడుకు కూతురు ఇంకా ఎవరో ఉంటే వాళ్ళ గురించి మనం మాట్లాడతాము, లేకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తాము, క్వశ్చన్ చేస్తాము. కానీ పాలిటిక్స్ లో లేని వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేము. ఈ అత్యంత మంచిదో లేకపోతే హరిద్రమైన సంస్కారం మనకు లాస్ట్ 10 years నుంచే వచ్చింది. సరే ఇక్కడ పొలిటికల్ బ్రౌనీ పాయింట్స్ అని కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ గురించి పిల్లల గురించి మాట్లాడిండ్రంటే ఇక్కడ కూడా వీళ్ళు సోషల్ మీడియా ద్వారా హ్యాండిల్స్ ద్వారా వీళ్ళ ఫ్యామిలీ గురించి వీళ్ళు కూడా మాట్లాడారు. సో ఇక్కడ ఎవరు తగ్గలేరండి చంద్రిక గారు. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడ సోషల్ మీడియా ఆర్మీస్ అనేది బిఆర్ఎస్ పార్టీకి ఉన్నది, వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. సోషల్ మీడియా ఆర్మీ ఇప్పుడైతే పవర్లు ఉన్నారు కదా, అందరికన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది, వాళ్ళు కూడా మంచిగా పెంచి పోషిస్తున్నారు. సో సోషల్ మీడియా ఆర్మీలను మనం తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఫ్యామిలీస్ మీద వెళ్ళి మాట్లాడే సంస్కారం అంటే ప్రొవోక్ చేసే సంస్కారం అనేది అది 2 పార్టీలకు ఉన్నది. దాన్ని వీళ్ళు కప్పిపుచ్చుకోవాలా లేకపోతే దానికో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదండి. అంటే మీరు ఇట్లా చేసిండ్రు అందుకోసం నేను ఇట్లా చేసిన అని అంటే నా కూతురు పెళ్లికి పోలేకుండా చేసిండ్రు అంటే అప్పుడు
అరెస్ట్ అయినప్పుడు బెయిల్ తెచ్చుకొని ఎక్కడికైనా వెళ్ళాలి, పెండ్లీలకైనా లేకపోతే ఇంకెక్కడికైనా. ఇక్కడ మా కొడుకు గురించి ఇట్లా మాట్లాడిండ్రు అట్లా మాట్లాడిండ్రు అంటే మీరు అక్కడ ఒఫీషియల్ పనులకు పిల్లలను వాడిండ్రు, అందుకోసము పప్పు పట్టింది. ఇక్కడ సింపతి క్రియేట్ చేసి ఇప్పుడు నిన్న ఏంటి బడ్జెట్ సమావేశంలో ఒక స్పెసిఫిక్ ఒక స్పెసిఫిక్ బిల్లు గురించి డిస్కషన్ కావాల్సింది. ద్రవ్య వినిమయ ఆ బిల్లు గురించి డిస్కషన్ వదిలేసి ఒక సింపతి క్రియేట్ చేసుకోవడము, లేకపోతే ఇది మాట్లాడడము అది మాట్లాడడము, దీన్ని చిల్లర రాజకీయాలు అంటారు. కానీ ఇంకా ఆ రీజన్స్ గురించి ఎవరికి సింపతిని అయితే రాదు కూడా మేడం. ఎందుకంటే తెలంగాణ సమాజమైనా సభ్య సమాజమైనా లేకపోతే మన రాష్ట్రంలో మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది మీరు బయట పోయి ఒరుకోండి అనే స్టేజ్ కోసం, అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలోనైనా లేకపోతే ఇంకో పబ్లిక్ గ్యాదరింగ్ లోనైనా ఎవరైనా ఇట్లా కొట్లాడుకుంటుంటే అరే భయ్ బాహర్ లేకే జావు అంటారు, అంటే లైక్ బయటకు వెళ్ళండి అండ్ డూ వాట్ యు నీడ్ టు డూ అంటారు. అయితే నిన్న ప్రజల సొమ్ముని, అంటే బికాస్ ఎవ్రీ అసెంబ్లీ సెషన్ అవర్ ఇస్ ట్యాక్స్డ్, పార్లమెంట్ అయినా అసెంబ్లీ సెషన్ అయినా ఆ ట్యాక్స్ అయ్యే అసెంబ్లీ సెషన్ ని మా గురించి అంటే ప్రజల గురించి మాట్లాడుకునే ఒక బిల్లు టైం ని ఇటువంటి చిల్లర రాజకీయాల కోసం ఇద్దరు వాడుకోవడం అది అత్యంత శోచనీయం. అంటే ఇట్స్ వెరీ ఎంబారసింగ్. అంటే తెలంగాణ అసెంబ్లీలో ఇలా జరుగుతుంది, ఒక్కోళ్ళ ఫ్యామిలీస్ గురించి ఒక్కోళ్ళు మాట్లాడుకుంటుండ్రు, 10 ఏళ్లలో ఎటువంటి రాజకీయాలు చేసిండ్రు ఇద్దరు మాట్లాడుకుంటారు. దే కౌంటింగ్ పొలిటికల్ బ్రౌనీ పాయింట్స్, నేను దీనికి జైలుపోయినా అంటే నేను దీనికి జైలుపోయినా అని చెప్పేసి. సో దీంతో ఇంప్రెస్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు, అదే అంటున్నాను నేను. ఇక్కడ తెలంగాణ ప్రజలు అయితే ఎవరు ఇంప్రెస్ కాలేరు. చేసి ఇంకేమైనా పనులు చేసుకుంటొచ్చు కానీ అసెంబ్లీలో అప్పుడు చూసిన వాళ్ళు లేకపోతే దాని గురించి ఆలోచించి వీళ్ళు కరెక్టా అన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. సో అందుకోసమని ఇప్పుడే కాదు ఎప్పటి నుంచే, అంటే ఈ లాస్ట్ 10 years లో పొలిటికల్ స్టాండర్డ్స్ ఏదైతే తక్కువైనాయో అవిటిని ఇద్దరు రియలైజ్ చేసి కానీ రివెంజ్ పాలిటిక్స్ అన్న టాపిక్ ఎందుకు వస్తుంది? 10 సంవత్సరాలు వీళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అసలు మొదలు పెట్టిందే మీరు అంటున్నారు. అసలు రివెంజ్ పాలిటిక్స్ అన్న చర్చ ఎందుకు వస్తుంది? మీరేమంటున్నారు? చేసిన పనులను ఒకళ్ళు ప్రశ్నిస్తున్నారు, బట్ చూడటానికి ఇది కరెక్ట్ గా లేదు అంటున్నారు, వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు. భావోద్వేగాలు మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఏ భావోద్వేగాలతో వచ్చిందో ఇప్పుడు మళ్ళీ అట్నుంచి ఇటు వీళ్ళు భావోద్వేగాలు మాట్లాడుకుంటున్నారు. అంటే నిజంగా రివెంజ్ పాలిటిక్స్ జరిగిందని అనుకుంటున్నారా? ఇప్పుడు మళ్ళీ జరుగుతుందని భావిస్తుందా బీజేపీ? రివెంజ్ పాలిటిక్స్ అంటే ఏ గవర్నమెంట్ అయినా, అన్ఫార్చునేట్లీ లాస్ట్ 10 years లో ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు వాళ్ళ ఎజెండా ముందరికి నడుపుతూ దానికి ఒక లీగల్ కలరింగ్ ఇచ్చుకుంటూ పోయింది. 10 ఏళ్లలో అది జరిగింది. 10 ఏళ్లలో అది జరిగింది, ఇప్పుడు కూడా అది జరుగుతుంది. చంద్రిక గారు, నేను అదే అంటున్నాను కదా. 10 years లో బీఆర్ఎస్ వాళ్ళ ఎజెండాను పుష్ చేయడానికి ఏదైతే దానికి ఒక లాఫుల్ లీగల్ కలరింగ్ ఇచ్చుకుంటూ పోయినరో, ఎవరినైనా అరెస్ట్ చేయడం అయినా లేకపోతే ఇంకోటి జర్నలిస్ట్ ఇష్యూలోనైనా వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని అబ్యూజ్ చేసిండ్రు, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అందుకోసం అరెస్ట్ చేయాలి అని ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నా కూడా నాకు అడుగుతోంది. ఇది స్టైల్ ఇలా ఉండాలి అని ఒక 10 ఏళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని కంటిన్యూ చేస్తున్నారా అని అంటున్నాను నేను. స్టైల్ ఎస్టాబ్లిష్ చేస్తున్న దాన్ని కంటిన్యూ చేసిన దాంట్లో ఏం గొప్పనండి? మీరు ఎస్టాబ్లిష్ చేసిన స్టైల్ తప్పు, ఇగో ఇది కరెక్ట్ అంటే ఇది దిస్ ఇస్ ద లాఫుల్ లీగల్ అండ్ ప్రాపర్ స్టైల్. అంటే మీరు లాఫుల్ లీగల్ అంత దూరం వెళ్ళకున్నా గానీ దిస్ ఇస్ ద కరెక్ట్ వే, అంటే దిస్ ఇస్ ద మోస్ట్ మోరలిస్టిక్ ఎథికల్ వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్ అనేది మీరైనా చూపెట్టాలి కదా. సో అక్కడ ఇద్దరు కానీ అదే అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు, నేను రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవటం లేదు, చెయ్యాలనుకుంటే ఎప్పుడు అందరినీ జైల్లో పెట్టారు, ఆ స్టైల్ అది కాదని కదా చెప్తున్నారు ఆయన.
ఇంకా మస్తు టైం ఉంది కదా, ఆయన చేస్తాడేమో ఎవరికి తెలుసు మేడం. ఎందుకంటే ఈ లాస్ట్ ఫ్యూచరిస్టిక్ గా చేయలేం డిబేట్ చేస్తారేమో అదే అంటున్నా. ఎందుకంటే ఈ లాస్ట్ 1.5 year లోనే ఎన్నో అదేంటి ఎన్నో కేసులలో ఇప్పుడు లోపలికి వేస్తారు, అప్పుడు లోపలికి వేస్తారు. ఇగో ఇంత ఎవిడెన్స్ ఉంది, అంత ఎవిడెన్స్ ఉంది, ఏసీబీ వచ్చింది, ఇంకోటి ఏదో ఏజెన్సీ వచ్చింది అని మస్తు అంటే లైక్ న్యూస్ లో మీరు చెప్పారు, అంత తెలిసింది కూడా. సో వీళ్ళు చెయ్యరు అనేది ఏం లేదు, మీరు చెయ్యరని మీరు చూపెట్టుకోండి కదా. వారు నిన్న కొన్ని అంశాలు ప్రస్తావించారు. సో కేసెస్ కి సంబంధించి విషయంలో కూడా జరగాల్సిన దానికన్నా వేరేలాగా చేశారు, 16 రోజులు ఒంటరిగా బంధించారు అసలు పోలీస్. సో నిన్న అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సీరియస్ ఆరోపణలు ఎలిగేషన్స్ గత ప్రభుత్వం మీద చేశారు. అవి ఏంటంటే ఎంపీనై ఉండి 16 రోజులు ఒంటరిగా బంధించారు, బల్లులున్న గదులు ఇలా చేశారు, రాత్రి లైట్లు వేసి వేధించారు, డిటెన్షన్ సెంటర్ లో పెట్టారు, ఇలా చాలా చేశారు, అది కక్షపూర్తిగా వ్యవహరించారు అంటున్నారు. అసలు నిజంగా అలాంటి ఛాన్సెస్ ఉందా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. రెడ్డన్న గారు నమస్తే. నమస్కారం అండి. సరే, నేను ముఖ్యమంత్రి గారు ఏమన్నారు లేకపోతే కేటీఆర్ గారు ఏం కౌంటర్లు వేశారు, నేను వీటి జైల్లోకి వెళ్ళట్లేదు. ఒక డిపార్ట్మెంట్ పర్సన్ గా జైల్లో ఒక వ్యక్తిని ఇలా చెయ్యండి, ఇలా వేధించండి అని పై లెవెల్ నుంచి అసలు పోలీసులకి ఏమైనా వస్తాయా? అంటే జనరల్ గా ఎప్పుడు రావు, మరి ఎవరన్నా స్పెసిఫిక్ గా చెప్పే ఛాన్సెస్ అయితే ఉంటాయి, స్పెసిఫిక్ గా చెప్పే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ జనరల్ గా రెగ్యులర్ గా మాన్యువల్ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. మాన్యువల్ ఏం చెప్తుందో ఆ ప్రకారమే ఫుడ్ కానీ వాళ్ళ ఖైదీలను తీయడం కానీ వేయడం కానీ అవన్నీ కూడా మాన్యువల్ ప్రకారమే నడుచుకోవాలి. బట్ ఏమో మరీ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి మేము ఏదో చేయాలి అనుకుంటే తప్ప ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఎప్పుడో మరి జరగచ్చు, ఎవరైనా బట్టి పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళని ఇలా చేయండి, ఇబ్బంది పెట్టండి, లేదంటే ఇట్లా చేసి చెయ్యండి అనేది ఉంటుంది. పర్సన్ బట్టి ఉంటుంది. పర్సన్ బట్టి అంటే ఇప్పుడు సపోజ్ నాకు వాడు నచ్చలేదు, ఇబ్బంది పెట్టాలా దీన్ని అని అనుకుంటే డెఫినెట్ గా ఆఫీసర్లకు కొంచెం ఇబ్బంది పెట్టండి అని చెప్తే అది యాక్చువల్ గా మరీ ఎక్స్ట్రీమ్ గా పోయి పెట్టలేరు కానీ బట్ కొంతవరకు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సపోజ్ ఆ రోజు పై స్థాయిలో ఉన్న, సరే సీఎం గారు అనట్లేదు కానీ ఆ రోజు పై స్థాయిలో ఉన్న సీఎం స్థాయి వ్యక్తులు కానీ లేదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి వీళ్ళని ఇలా చెయ్యండి అంటే చెబితే కింది స్థాయి పోలీసులు కూడా చేసే అవకాశం ఉందా? అంటే అవకాశం ఉందన్నప్పుడు వీళ్ళు అలా ఫాలో అవుతారు. కొందరైతే నేను చెయ్యను అని చెప్తారు. ఏమైతుంది చెయ్యను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకులే మనకు గొడవ అనుకుంటే చెప్తారు. ఇప్పుడు ఏదైనా పోలీస్ ఆఫీసర్కి వేరే వాడిని అరెస్ట్ చేయి ఎఫ్ఐఆర్ కట్టు అంటే దర్ ఇస్ నో మెటీరియల్ సార్, ఎట్లా ఎఫ్ఐఆర్ కట్టేది, ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వండి ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేస్తానంటారు. కంప్లైంట్ ఇవ్వకపోయినా నువ్వు వాడిని డీటెయిల్ చేయమంటే చేయండి సార్ అని తిరగబడిన రోజులు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఆ విధంగా జరిగిన ఉన్నాయి. కొందరు అలాంటిది అంటే ఇప్పుడు సీఎం గారు అంటే బయటపడ్డారు అంటే కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఇప్పుడు మాకెందుకండి, నేను వే బ్యాక్ 30-40 years బ్యాక్ ఘోరమైన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు వేరే వాడిని కలవనివద్దు, సెపరేట్ రూమ్ లో పెట్టండి, కొంచెం హార్ష్ గా ట్రీట్ చేయండి అన్న సందర్భాలు ఉన్నాయి. 30-40 ఏళ్ల క్రితము కొంచెం ఘరానా దొంగ అయి ఉండి వాడేదో తప్పించుకుపోతాడు ఏదో ఉంటాయంటే మనకు కొంచెం స్పెషల్ గా కన్ను పెట్టండి అని డెఫినెట్ గా అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే దొంగల పట్ల ఉన్నాయి కానీ ఈ పొలిటికల్ గా ఎప్పుడు నేను అంటే మనకు హయాంలో పొలిటికల్ గా ఇంటర్ఫిరెన్స్ లేదు. బట్ పొలిటికల్ గా కూడా కొందరు చేయించినారు అనేది వింటుంటా అప్పుడప్పుడు. అది అంటే సీఎం గారు చెప్పిన దానికి స్కోప్ ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు రేవంత్ గారు అంటే సీఎం గారు పొజిషన్ లో ఉన్నారు కాబట్టి బాహాటంగా చెప్పగలిగారు. ఇక సామాన్యుల పరిస్థితి అంతేనా? ఎవరన్నా వెళ్ళి ఒకవేళ గట్టిగా అలా చేస్తే ఏం లేదు, ఏం చేయలేదు. నన్ను ఒంటికి వస్తుంది, ఆ చెల్లు బాగలేదు వేరే చెల్లు మార్చండి అంటే పెడుచుకుని పెట్టిన సందర్భాలు కొల్లలు ఉంటాయి. లేదు 10 మంది వెధవులు ఉన్నారు,
వాళ్ళు నన్ను నిద్రపోనకుండా చేస్తున్నారు, నన్ను వేరే సెల్కి మార్చండి అంటే నోరు మూసుకుని అక్కడ పెట్టడంతో పొడచెవులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. Right, sir. లేదు ఆ కార్నర్ రూమ్ లో పెట్టేసి అక్కడే ఉండేటట్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది మనిషిని బట్టి ఉంటుంది, మనిషి రైట్, character మనిషిని ని బట్టి ఆ ఉంటుంది. రోజు ఉన్న పొలిటికల్ ఎజెండాస్ బట్టి ఉంటాయి. అంతే అంతే. థ్యాంక్ యూ రెడ్డన్న గారు. విజయ్ గారు, ఛాన్సెస్ ఆర్ దేర్. 10 సంవత్సరాలు మీరు వేసిన బాటకి స్కోప్ ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ వాళ్ళకు కూడా తెలుసు, ఎవరు కూడా జైల్లో వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి నియంత్రించేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు ఉంటుందని ఇందాక రామ్మోహన్ గారు అన్నారు, వారు కొన్ని ఎజెండాస్ తో వెళ్లారండి అని. 10 సంవత్సరాలు కేసీఆర్ అండ్ కేటీఆర్ గారు వెళ్లారు, పొలిటికల్ గా వాళ్ళ కెరీర్ పరంగా అడ్డం వస్తారు అనుకున్న వాళ్ళతో బిహేవ్ చేశారని వారు ఆరోపించారు ఇందాక. అంటే చట్ట బట్ ఇప్పుడు వ్యతిరేకం- ఒక సీనియర్ పోలీస్ రిటైర్డ్ ఆఫీసర్ అయితే 100% ఛాన్స్ ఉంది, పర్సన్ నేను బట్టి ఉంటుంది అని అన్నారు. నేనేమంటున్నానంటే ఆయన స్వయాన ఏం చెప్తున్నారు, నన్ను ఇలా చేశారు, నిద్రపోనీయకుండా కూడా చేశారు. నేనేమంటున్నంటే ఈ ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారిని డిటెన్షన్ జైల్లో పెట్టినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అప్పుడు ఆయన వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఉన్నటువంటి అధికారులందరి మీద ఒక సిట్ ఏర్పాటు చేయమను, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమను నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి. హోంశాఖ మంత్రి కూడా ఆయనే కదా, ఆయన డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజు మీరు జైల్లో ఉన్నటువంటి రోజులు ఎవరెవరైతే నీ పట్ల ఆ రకంగా వ్యవహారం చేశారో వాళ్ళందరినీ పిలిపించి ఒక కమిషన్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, అవి చేయదు కానీ ఒక హౌస్ అడ్డు పెట్టుకొని ఆరోపణలు చేస్తామంటే ఎవరు భరిస్తారండి? రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు కూడా ఎందుకు వ్యక్తిగతంగా వెళ్తున్నారు? కేటీఆర్ గారు ఏనాడు వ్యక్తిగతంగా వెళ్ళారు? అసలు కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి నువ్వేమన్నా స్వాతంత్ర ఉద్యమం చేసావు, ఈ వ్యక్తిగతం కాదా? వ్యక్తిగతం ఎట్లయితే అండి నన్ను జైలు పంపించారా అంటే మరి మీరేమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయినారా? తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినారు మీరేదో చట్ట వ్యతిరేకంగా పని చేసి జైలుకు పోయి క్రిమినల్ గా మీరు జైలుకు పోతే దానికి బాధ్యులు ఎవరని చెప్పి అదే గోల్డ్ అంటే ఎన్ని వ్యక్తిగతంగా కాదా? తులం బంగారం ఇస్తారు ప్రతి మహిళకు అని చెప్పేసి బంగారం ప్రభుత్వం వస్తా అనుకుంటే ఇది రోల్డ్ గోల్డ్ ప్రభుత్వం వచ్చిందని ఆ ఈక్వేషన్ మాట్లాడదు తప్ప ఆయన రేవంత్ రెడ్డి గారు నువ్వు గోల్డ్ అనుకున్నారు, నువ్వు రోల్డ్ గోల్డ్ పోయినావు అనే అంశం కానే కాదు అది. ఇంకోటి చెప్తాను నేను, రేవంత్ రెడ్డి గారు మేము వ్యక్తిగతంగా అసలు మా పార్టీ విధానమే అది కాదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల మందిని ఈ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే పోలీసులు ఇమీడియట్ ఎఫ్ఐఆర్ కడతా ఉన్నారు, ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్ చేస్తా ఉన్నారు. రిమాండ్ చేస్తే చెప్తున్నారు కదా, అసలు మీరు స్క్రిప్ట్ రాసించి ఎవరెవరితో ఏమేమి తిట్టించాలో ఇందాక చెప్పారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆధారాలు ఉన్నాయంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే సిబిఐ అరవింద్ గారు బయట పెడతారు ఎవరెవరి మీద ఆధారాలు ఉన్నాయో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఏం ఆరోపణలు చేసినాడు, బట్టి విక్రమార్క మీద ఏ ఆరోపణలు చేసి, దామోదర్ రాజలక్ష్మి మీద ఏ ఆరోపణలు చేసి పోస్టులు పెట్టించాడు రేవంత్ రెడ్డి గారు విచారణ చేయమని చెప్పండి. ఇదే సిబిఐ అరవింద్ గారు ఆనాడు సిపి ఉన్నారు, ఈనాడు కూడా సిపి ఉన్నారు. వాస్తవ విషయాలు వారు బయట పెడతారు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు అనేక మంది జైలు పంపించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే, ఈ రోజు రిమాండ్ చేస్తా ఉంటే జడ్జిలు ఇదొక కేసేనా, ఇదొక రిమాండ్ అని చెప్పేసి రిమాండ్ ఇస్త్రీ కొట్టి పోలీసులకు ఈ రోజు ముఖాల మీద కొట్టేటువంటి పరిస్థితి జడ్జిలు వస్తుంది. నేనేమంటానంటే ఎవరో ప్రభుత్వం జైలు పంపిస్తే జైలు పోరండి, ఒక పోలీసులు రిమాండ్ కేసులు బట్టి రిమాండ్ చేస్తారు. ఆ రిమాండ్ యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా, అది జడ్జి యొక్క జ్యూరిడిక్షన్. అది తప్ప వ్యవహరిస్తున్న దాన్ని సమర్థించుకుంటున్నారా? మేము వ్యవహరిస్తున్న అసలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు వ్యవహారాన్ని తప్పుగా మాట్లాడుతా ఉన్నాం, మేము మాట్లాడుతా ఉన్నాం, ప్రజలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. వారి పార్టీలో అంతర్గత పార్టీలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు మీరు చేసే విధానం కరెక్ట్ కాదు, మీరు వ్యక్తిగతంగా పోకండి. అప్పుడు ఆనాడు పిసిసి అధ్యక్షుడు వ్యక్తిగతంగా పోయినారు. సార్ బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా 10 సంవత్సరాలు ఏమైందో మనందరూ బాగా తెలుసు. ఎందుకంటే మంది ఫోన్లు ఈనుడైనా, తప్పుడు కేసులు పెట్టుడైనా, ఫామ్ హౌస్లకి పరిపాలన చేసుడులైనా, లేకపోతే మాదక ద్రవ్యాలు బెట్టింగ్లను ఎట్లా పెంచి పోషించారు అనేటటువంటి ఆవిడాలైనా, లేకపోతే వీళ్ళ బాధతో ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని అవమానించుడైనా అన్నీ అందరికీ తెలుసు. వీళ్ళ యొక్క గుణమే ఫస్ట్ కెంచి కూడా సామాన్యుల పట్ల సానుభూతి చూపించేటటువంటి వాళ్ళు వీళ్ళ బాపత్ కానే కాదు. వీళ్ళది ఏంటిది అని అంటే, ఇప్పుడు నార్మల్గా ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ ఉంటుంది, పిల్ల ఇంకొక సైడ్ నుంచి లేదు అని అంటే వాడు నాకు దక్కంది ఇంకొకరికి దక్కొద్దు అని చెప్పి యాసిడ్ పోసి సైకో బ్యాచ్లు ఉంటారు కదా, ఆ మాదిరిగా ఈరోజు నాకు రాని అధికారంలో ఉంటే మేమే ఉండాలి, లేకపోతే రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అయిపోవాలనేటటువంటి ఆలోచనలతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది తప్ప అంతకు మించి వేరేది కనిపిస్తుంది. లేదు మేడం, నేను ఒకటే అడుగుతున్నా, వేర్ ఇస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం? ఇది నాకు చెప్పురి. అవును బేరేజ్ వేయాలి, రైతు రుణమాఫీ మీరు 21,000 చిల్లర కోట్లు చేసారు, సరిపోతలేదు. ఇది మేము ఉన్నప్పుడు చూసామా, మేము 31,000 కోట్లు ఉన్నది మీదేమైనా జాతకం ఉంటే చెప్పరాదు, మీది అసొంటిది ఏమని అంటే చెప్పరాదు. ఇది ఎట్లుంటుందో తెలుసా,
పోయి పగోని ఈరోజు జాతకం చదివితే మామిడికాయలనే మరణం అని అన్నాడట. సేమ్ అట్లనే ఈరోజు ప్రతిపక్షం కదా అని చెప్పి వీళ్ళని ఒక టేబుల్ మీదకి తీసుకొని ఏం చేద్దామని చెప్పానంటే ఇక మొత్తమే అయిపోయింది అనేటటువంటి యొక్క విధంగా వీరి యొక్క పోకడ ఉంది తప్ప ప్రతిపక్షంలో. అప్పుడు రేవంత్ గారి గవర్నెన్స్ కన్నా ఈ విషయాలు ఎక్కువ ప్రొజెక్ట్ అవుతున్నారు అని మీకు ఏమన్నా అనిపిస్తోందా? అంటే నేను ఒకటి చెప్తా, వాళ్ళు అసలు విషయాలని మేము చేస్తున్నటువంటి సంక్షేమాలు 6 గ్యారెంటీలు అని అన్నారు వీసీ గారు. 6 కాదు 160 గ్యారెంటీలు మేము దాటినాం. మా మేనిఫెస్టోలో మేము రాపించినాం. రమ్మన్నారు, దీని మీద చర్చ పెట్టమన్నారు, ఇదే వేదికల మీద చర్చ, దాని మీదే చేద్దాం. మేమేం చేయగలుగుతున్నామో మేమేం చేయాలనేటటువంటి తాపత్రయం మాకుంది. అది ఐటీ నుంచి మీరు చేసినటువంటి శాఖ ఐటీ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో వ్యవసాయం దాకా తాలు తరువు దాకా ఇచ్చేటటువంటి 500 రూపాయల బోనస్ దాకా కూడా, లేకపోతే కొల్లుల గురించి మాట్లాడిన దాకా, సంక్షేమం గురించి ఏదైనా కూడా చర్చిద్దాం రండి. దాని గురించి రారు, ఎందుకు తెలుసా? దుకాణం బయటపడిపోతుంది కాబట్టి. రచన గారు దీనికి ఎండ్ కార్డ్ లేదా ఇంతేనా? లేదు మీరు వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఏదో 2 పిల్లలు రొట్టె కోసం కొట్టుకున్నట్టు వెయిట్ చేస్తున్నారా? లాస్ట్ ఒక్క లైన్ యాడ్ చేస్తా, సారీ టు ఇంటరప్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా గుడ్డలు ఉడదీస్తాం అన్నటువంటిది ఎవరినండి? బెట్టింగ్లని ప్రోత్సహించేటటువంటి వాళ్ళని, మాదక ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళని, రాష్ట్రాన్ని పతనంగా చూడాలనుకునేటటువంటి వాళ్ళు. అంటే దుష్ట శక్తుల మీద ఆయన ఏంటిది యుద్ధం అనేటటువంటిది ప్రకటించుడు. మరి తప్పులు చేసేటటువంటి వానికి లేనటువంటి వానికి ఉలికి రాదు, తప్పు చేసినటువంటి మాత్రమే ఉలికి వస్తుంది. పోలీసులు చట్టపర చర్యలు తీసుకుంటారు. Concluding, please. మేడం ఇక్కడ ఇద్దరే అంత మాట్లాడేసిండ్రు. సో ఇక్కడ క్లియర్ గా మేడం, ఇక్కడ జైల్లోకి ఎవరు బెయిల్ కోసం పోయిండ్రు, లేకపోతే ఇంకోటి ఏమంటుండ్రు, ఈ గుడ్డలు ఊడదీయడాలు, ఇదంతా కాదు. ద పొలిటికల్ క్లైమేట్ అంటే ఒక రెస్పెక్ట్ అనేది మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ వాపస్ రావాలని అనుకుంటున్నాను. అండ్ ప్లస్ మొత్తం తెలంగాణ ప్రజలకే తెలుసు మేడం, ఇక్కడ జైలు బీఆర్ఎస్ వాళ్ళు బెంచ్కి పోయిండ్రు, అండ్ ప్లస్ రేవంత్ రెడ్డి బెంచ్కి పోయిండ్రు. అంటే దీని గురించి మొసలి కన్నీళ్ళు అంటారు కదా, మొసలి కన్నీళ్ళు అయినా లేకపోతే సింపతి గెయిన్ చేసుకోవాలనైనా ఓట్ ఫర్ నోట్ కేసు ప్లస్ అదేంటి డ్రోన్ ఎగరేసుడు. ఎవరైనా కామన్ మనిషి ఇంకో ఇంటి మీద లీగలా ఇల్లీగలా తెలుసుకోవాలనుకుంటే ఇంకో ఆ రోజు తెలంగాణ కోసం చంద్రిక గారు, ఆ రోజు తెలంగాణ కోసం కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిండ్రు, తెలంగాణ ప్రజలు వెళ్ళిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిండ్రు, అందరు వెళ్ళిండ్రు. బీజేపీ నేను ఇక్కడ ఎవరిని తప్ప చేస్తాను, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి జైలుకి ఎందుకోసం వెళ్ళిండ్రో అది అందరికీ తెలుసు మేడం. సో రెండు కంపేర్ చేయడం అంటే ఇట్ ఈస్ లాఫబుల్, హాస్యాస్పదం. ఎందుకంటే ఓట్ ఫర్ నో ఇక్కడ ఏది ఏమైనా కానీ ఫ్యామిలీస్ మీదికి లేకపోతే ఫాల్స్ సింపతి గెయిన్ అడ్వకేట్ అసలు ఆ కేసు లోపటేస్తారా అని చెప్పి ఒక క్వశ్చన్, ఏ సెక్షన్స్ కింద కేసు బుక్ అయింది, దాంట్లో అసలు రిమైండ్ ఉంటుంది అడుగు. ఈ పొలిటికల్ దూషణలు, ఈ పొలిటికల్ క్లైమేట్ ని రామ్మోహన్ గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తున్నాను.